హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే. ఈరోజు మేము అపార్ట్మెంట్ నుంచి బయలుదేరుతున్నాము. ఈ కారులోన ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీగా తెలిసే ఉంటుంది. చూడండి, ఇదైతే పెద్ద చర్చు. ఆ కారు నుంచి వచ్చి ఇక్కడ వేరే కారు నుంచి మేమైతే రాజుగారి కోటకి వెళ్తున్నాం. ఇది యూరోప్లో. చూడండి, ఇది రాజుగారి కోటకి వెళ్ళే త్రోవ. పూర్వకాలంలో ఎలా ఉండేదో యూరోప్లో కూడా అలా ఉంటుంది. వాళ్ళకి సైడ్ ఇచ్చేయండి, ఫారినర్స్ వస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం మనమే వాళ్ళకి ఫారినర్స్. చూడండి, ఇలా వెళ్ళే దారి ఎలా ఉంది. బాగా పురాతనమైన త్రోవ ఇది. దీనికి ఇంకో 3 త్రోవలు ఉన్నాయి. ఇది మేము ఒక త్రోవలో వెళ్తున్నాం. ఇదిగో చూడండి, ఇదైతే మెయిన్ గేటు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచే ప్రతి ఒక్కరూ కోటలోనికి వెళ్ళాలి, రావాలి. ఇదిగో ఇప్పుడు కోటలోనికి వచ్చాం. చూడండి, బాగా పురాతనమైనది. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది లోన అంటే కొండ మీద ఉన్న ఈ కోటకి చూడండి, బాగా పురాతనమైన కోట. అదిగో నా వెనక ఉంది కదా, ఆ దాంట్లోనే రాజు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. చూడండి, ఈ కోటలో చెట్లు కూడా బాగా మొలిచాయి. ఈ చెట్లన్నీ చూసి మీకు ఎంత పురాతనమైనదో మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇది వేరే గేట్ ఒకటి ఉంది. దాని నుంచి బయట కూడా పోవచ్చు. ఈ కోటకి మొత్తం 3 గేట్లు ఉన్నాయి. ఇది 2వ గేట్ అనమాట. ఒక గేట్ అయితే ఆల్రెడీగా మూసివేసి ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడాను బాగా ఈ ప్రదేశాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మేమందరం ఈ వారం కూడాను ఇక్కడికి సందర్శించడానికి మేమైతే వచ్చాం. చాలా అందంగా ఉంది. కొండ మీద నుంచి ఆ కింద ఉన్న ఇల్లు ఇవన్నీ షూట్ చేస్తే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. వీడియోలో కన్నా ఇంకా మనకు రియల్గా చూస్తే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, ఎంత చక్కగా ఉంది ఈ వాతావరణం, ఈ ప్రాంతం. నాకైతే అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఇదిగో మేమందరం ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకోవాలనుకున్నాం. అలాగే ఫోటో కూడా తీసుకున్నాం. మేము 4 వచ్చాం, మొత్తం 5 మంది. ఒక అతనైతే వీడియో తీస్తున్నాడు. చూడండి, ఎంత పురాతనమైనదో. మీకు ఆ కోట చూస్తేనే అర్థమవుతుంది. చాలా పురాతనమైన కోట. ఇదిగో ఇది కొత్తగా రోడ్ వేసుకున్నారు ఆ కోటలో వెళ్ళడానికి. ఇదిగో ఈ 2 వైపు దారి అని చెప్పాను కదండి, అది ఈ యొక్క దారి. చాలా అందంగా, చాలా విశాలంగా, చాలా ఆహ్లాదకరంగా, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సరే, వచ్చాం కదా అని చెప్పేసి వీడియో తీసాం మీ అందరూ కూడా చూపించడానికి. మీరందరూ చూసినందుకు కూడాను చాలా చాలా ధన్యవాదములు. కానీ ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఈ కోట తాలూకా వీసు ఎంత పురాతనమైనదంటే, కానీ దీన్ని కూడా కాపాడుకుంటే ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఒక గుర్తింపుగా చూసుకోవాలనుకుంటున్నారు. చూడండి, మీద నుంచి ఎంత బాగా వీసు కనిపిస్తున్నాయో. ఫ్రెండ్స్ అందరూ కూడాను చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోలు తీసుకుంటూ ఆ ప్రదేశాన్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. కానీ అందరికీ సాధ్యం కాదు. అందుకోసం ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మీ అందరూ చూడడానికి కోసం. చూడండి, ఫారినర్స్ కూడాను ఇక్కడికి విజిట్ చేయడానికి వస్తున్నారు. కోట అయితే మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంది. కానీ చాలా పురాతనమైనది. కానీ కోట మీద నుంచి ఈ రాజు ఎలా పరిపాలించేవాడు అని చూస్తే, కొండ మీద ఈ కోట మొత్తం చుట్టూ గ్రామాలు, ఆ ప్రజలను చూసుకునేవాడు. ఏ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లం ఏది ఏంటి అనేసి ఆ రాజుకి చాలా తెలివైన రాజు అనేట్టు నేనైతే అనుకుంటున్నాను. మరి అప్పుడు రాజులు, మంత్రులు కానీ చాలా తెలివైన వారు. వారు ఏది చేసినా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. కారణం లేకుండా ఎవరు ఏం చేయరు. ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఈ వీడియో చేశాను. మీరు ఈ వీడియో చూసి లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.